జనవరి 12, 13, 14, 15 తేదీలలో సంక్రాంతి సంబరాలను గుంటూరు నగరపాలక సంస్థ ఘనంగా నిర్వహిస్తుందని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లం మాధవి, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు బ్రోచర్ని ఎమ్మెల్యే మాధవి, కమిషనర్ శ్రీనివాసులు ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. 4 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతాయని వెల్లడించారు. సంక్రాంతికి ఘనంగా నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ ఆటల, పాటల, ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు వచ్చిన నగర ప్రజలకు స్టేడియంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి అంటేనే ఆంధ్రులు జరుపుకునే అతిపెద్ద పండుగ, పెద్దల పండుగ. అంగరంగ వైభవంగా యావత్ భారతదేశం నుంచి కూడా మన స్వగ్రామాలకు వచ్చి మరీ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క వేడుకల్ని, సంక్రాంతి వేడుకల్ని మన ఎన్టీఆర్ స్టేడియంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని మా అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. అయితే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ని, సాంప్రదాయబద్ధమైన ప్రదర్శనలతో పాటు, నృత్యాలతో పాటు అన్ని రకాలైన కార్యక్రమాల్ని ఇందులో పొందుపరచడం జరిగింది. మన పిల్లలందరికీ కూడా మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా మనం కూడా చాలా సరదాగా ఈ యొక్క వేడుకల్లో పాలు పంచుకొని ఈ యొక్క సంక్రాంతిని మనం పండుగని నిర్వర్తించుకోవాలి అని చెప్పి భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. 7 మెంబర్స్తో ఒక కమిటీని ఫామ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ నుంచి ఒక అధికారిని ఈ కమిటీకి అసైన్ చేయడం జరిగింది. ప్రతినిత్యం దీంట్లో జరగబోయే కార్యక్రమాలు, దానికి అయ్యే ఖర్చు, వీటన్నిటినీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఎలా నిర్వర్తిస్తున్నారో అందరికీ తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వేడుకల్ని మనం జరుపుకోబోతూ ఉన్నాము. అదేవిధంగా ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ని ఈరోజు ఇందులో పొందుపరుచుకున్నాం. అండ్ మరొక విషయం చెప్పడానికి ఆనందపడుతూ ఉన్నాను. మీడియా మిత్రులకు కూడా పోటీ కార్యక్రమాల్ని నిర్వర్తించుకోవాలి అని అనుకుంటున్నాము. క్రికెట్ కానివ్వండి, లేదంటే షటిల్ కానివ్వండి, ఇందులో ఏర్పాటు చేసుకొని వారు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి అని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. చివరి రోజు ఏదైతే ఉందో 15వ తారీఖు వీరందరికీ కూడా బహుమతి ప్రదానం జరగబోతుంది. కాబట్టి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి దీన్ని జయప్రదం చేసి పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు మరో రానున్న 5 ఏళ్ళు మర్చిపోలేని విధంగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి, అందరూ భాగస్వాములు అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో భాగంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ఈ ప్రెమిసెస్లో మనము ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు షెడ్యూల్, అంటే ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఈరోజు రిలీజ్ చేశారు. దీనిలో చూసుకుంటే 12వ తేదీ, అంటే మనకి ఈ సంవత్సరం 13, 14, 15 అఫిషియల్గా సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. అంటే దానికంటే ముందుగానే 12వ తేదీతోటే మనకి సంక్రాంతి సంబరాలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. ముగ్గుల పోటీలుతో స్టార్ట్ అవుతుంది. తర్వాత మొహిందీ, ఆడవాళ్ళ పిల్లలకు మెహందీ ఆ యాక్టివిటీస్ కూడా ఇక్కడ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది 12వ తేదీ. తర్వాత 13వ తేదీ అంటే భోగి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి. తర్వాత ఉదయాన్నే వచ్చినటువంటి అతిథులందరికీ కూడా పూర్ణ కుంభము, తర్వాత సన్నాయి మేళంతో వాళ్ళకి వెల్కమ్ చెప్తూ భోగి మంటలు, తర్వాత గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, తర్వాత మనం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం, అది ఓపెన్ చేసుకోవటం, అట్లనే భోగి పళ్ళు, ఈ తాడు లాగటం, టగ్ ఆఫ్ వారు, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, ఇవన్నీ కూడా మనం మార్నింగ్ 9 to 11, మేబీ కొంత టైం ఎక్స్టెండ్ అయినా మార్నింగ్ సెషన్లో ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అట్లనే సాయంత్రం 5 గంటల నుంచి ఇంకా 10 o'clock వరకు మార్నింగ్ స్టార్టింగ్, అంటే ఈవినింగ్ తంబోలా అనేది ఒక యాక్టివిటీ కొత్తగా మనం ఈ సంవత్సరం దీంట్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాం, ఎందుకంటే చాలామంది ఎంజాయ్ చేస్తారు. తర్వాత సాంప్రదాయ వస్త్ర పోటీలు మహిళలు, చిన్నపిల్లలకి. తర్వాత చెక్క భజన, ఏదైతే ట్రెడిషనల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం మనం ఇన్కార్పొరేట్ చేసుకున్నాం షెడ్యూల్లో. దానిలో భాగంగా చెక్క భజన, తర్వాత కూచిపూడి, ఫోక్ డ్యాన్సు, తర్వాత డీ డ్యాన్స్, మీరు ఈటీవీ ఆధ్వర్యంలో నడుస్తాం డీ డ్యాన్స్ టీమ్స్,
ఇది 13వ తేదీ సాయంత్రం ప్రోగ్రామ్స్. ఇట్లానే 14వ తేదీ వచ్చేటప్పటికి ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు గంగిరెద్దులు మరియు ఎద్దుల ప్రదర్శన, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, ఇట్లానే కర్ర సాము కూడా ఆ రోజు ఇది కూడా ఇంకాపరేట్ చేసుకోవడం జరిగింది. అదే మరి సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు కోలాటం, స్టార్ మ్యూజికల్ నైట్, చాలా మంచి ఫేమస్ సింగర్స్ అనే షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. తర్వాత కాంతారా యాక్ట్ అంటే కాంతారా మూవీ మధ్య బాగా పాపులర్ అయింది. దాంట్లో ఉన్నటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్కి తగ్గట్లు ఒక టీమ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తున్నాము. జగ్లర్స్, కొన్ని యాక్టివిటీస్, ఎక్స్ట్రా స్కిట్స్ అవన్నీ కూడా ఆ రోజు ఈ మ్యూజికల్ నైట్లో పార్ట్గా మనం ఈ ప్రోగ్రాంలో డిజైన్ చేసుకున్నాం. అట్లా 15వ తేదీ కనుమ పండుగ రోజు సాయంత్రం అంటే ఉదయం ఉండవు, ఆ రోజు సాయంత్రం 3 గంటల నుండి 10:30 వరకు కూడా గాలిపటాలు ఎగరేయటం ఫస్ట్ ప్రోగ్రామ్. తర్వాత ఫ్యూజన్ డ్యాన్స్ అనేది ఒక డ్యాన్స్లో ఒక విధమైనటువంటి కేటగిరీ. తర్వాత ప్రాసమణి గారి ప్రోగ్రామ్. ప్రాసమణి గారు అంటే చాలా ఫేమస్ అయిన, సో ఆ రోజు బాగా ఎంటర్టైన్ చేస్తారు. అట్లానే మ్యాజిక్ షో అనేది ఇది మామూలుగా మనం రెగ్యులర్గా చూసే మ్యాజిక్ షో కాదు. బీవీఎస్ రెడ్డి అని ఆయన చాలా ఫేమస్, ఈరోజు ఇండియాలోనే నేషనల్ వైడ్గా బాగా ఫేమస్ అయ్యారు తెలుగువారు. ఈ వైజాగ్ నుంచి ఆయన వస్తున్నారు. తర్వాత క్లాసికల్ డ్యాన్సు, ఫోక్ డ్యాన్సు, తర్వాత నెక్స్ట్ లోకల్గా ఉన్న వాసవి ఆర్కెస్ట్రా వాళ్ళ నుంచి కొన్ని మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది టెంటేటివ్గా మనము షెడ్యూల్లో అనౌన్స్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్. దీనికి కొన్ని ప్రోగ్రామ్స్ అడిషనల్గా కూడా యాడ్ అవ్వచ్చు, ఎందుకంటే వాలంటీర్గా కొంతమంది వస్తాము, ఈ ప్రోగ్రామ్ చేస్తామని అవి కూడా పరిగణలో తీసుకొని టైం కూడా చూసుకొని ఇవన్నీ కూడా టేకప్ చేస్తాము. సో ఇది షెడ్యూల్కి సంబంధించి. దీంట్లో ఎవరైనా సరే ఈ తంబోలా, మ్యూజికల్ చైర్సు, టగ్ ఆఫ్ వారు, లెమన్ అండ్ స్పూను, వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్ పెడతాము. కౌంటర్ పెడితే వాళ్ళు ఎవరైతే ముందుగానే పార్టిసిపేట్ చేస్తామని అనుకుంటారో వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది, ఒక నంబరు. దాన్ని బట్టి మనం షెడ్యూల్ ఎలా చేసుకోవాలన్నది డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషను దీనిలో తాడు లాగటం అంటే టగ్ ఆఫ్ వారు, లెమన్ అండ్ స్పూను గేము, మ్యూజికల్ చైర్స్ అండ్ తంబోలా, ఈ 4 గేమ్స్ సంబంధించి రిజిస్ట్రేషను ఈరోజు సాయంత్రం నుంచే మనకి సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు కౌంటర్ ఉంటుంది ఇక్కడ. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ప్రోగ్రామ్ సంబంధించి. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు వారు ఈ ప్రోగ్రాం సంబంధించి ఇంకా వారి యొక్క సలహాలు, సూచనలు, తర్వాత వారి మనసులో ఏముందో అది కూడా విన్న తర్వాత ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం వాళ్ళ మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది.